వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఇప్పటి వరకు 58,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని అంటున్నారు. 58,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే మరి 58,000 ఉద్యోగాలన్నిటినీ కూడా రిక్రూట్మెంట్లో కంప్లీట్ అయిపోయిందా అంటే 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ వచ్చినాయి, 50,000 ఉద్యోగాలకు ఎగ్జామ్ పెట్టినాం, 58,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని రేవంత్ రెడ్డి అన్న అంటాడు. అంటే 58,000 ఉద్యోగాలకు నిజంగానే పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిందా, లేకపోతే ఈ 58,000 ఉద్యోగాలలో ఏం జరిగింది అంటే 58,000 ఉద్యోగాలు ఒకే నోటిఫికేషన్గా ఒకే డిపార్ట్మెంట్కి రాలే. దీంట్లో కొన్ని ఉద్యోగాలు గురుకుల నుండి 8,000 ఉద్యోగాలు, పోలీస్ రిక్రూట్మెంట్ నుండి కొన్ని ఉద్యోగాలు, ఎస్ఐ కానిస్టేబుల్ కలిపితే ఒక 20,000 ఉద్యోగాలు, అదేవిధంగా టీచర్ ఉద్యోగాలు ఒక 12,000, అదేవిధంగా గ్రూప్ 4 ఉద్యోగాలు ఒక 8,000, అట్లా హెల్త్ డిపార్ట్మెంట్ నుండి కొన్ని వేరే వేరే డిపార్ట్మెంట్లు, గ్రూప్ 4 ఉద్యోగాలు, గ్రూప్ 2, గ్రూప్ 1 ఈ ఉద్యోగాలన్నీ కలిపితే 58,000 ఉద్యోగాలు మేము భర్తీ చేస్తున్నామని చెప్పేసి మన రేవంత్ రెడ్డి అన్న అంటున్నాడు. ఓకే, మీరు 58,000 ఉద్యోగాలు భర్తీ చేసినారు, కానీ 58,000 ఉద్యోగాలలో ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయి అంటే రిక్రూట్మెంట్ అంతా గందరగోళమైన పరిస్థితిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే రిక్రూట్మెంట్ అంతా గందరగోళ పరిస్థితిలో ఉన్నదని ఒక సర్వే తేలింది. ఎందుకు రిక్రూట్మెంట్ అంతా గందరగోళమైన సర్వేలో ఉంది వ్యవస్థలో అంటే మన తెలంగాణ రాష్ట్రంలో రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏవైతే ఉంటాయో అంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది, టీజీపీఎస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది, హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది, అలానే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా రిక్రూట్మెంట్ బోర్డు ఉన్నది, హైయర్ ఎడ్యుకేషన్, మన స్కూల్ ఎడ్యుకేషన్, ఈ విధంగా రిక్రూట్మెంట్ బోర్డులన్నీ కూడా నోటిఫికేషన్స్ ప్రకటించుకొని వీటి మధ్యలో ఒక సమన్వయ లోపం లేని కారణంగా ఎవరు నోటిఫికేషన్ ఇచ్చుకోగానే వాళ్ళు ఎగ్జామ్ పెట్టడము, రిజల్ట్స్ ప్రకటించడము, మెరిట్ లిస్ట్ ప్రకటించడము. దీని కారణంగా ఏమవుతుందంటే మొన్న రీసెంట్గా మీ అందరూ చూసినారు, గురుకులాలలో చాలా పోస్టులు మిగిలిపోయినాయి. అట్లానే రేవంత్ రెడ్డి అన్న ఇచ్చిన ఈ 58,000 ఉద్యోగాలలో ఎవరికి కూడా యూజ్ పడకుండా 58,000 ఉద్యోగాలలో 10,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎందుకు 10,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి? ఎవరు కూడా అనుభవించకుండా, ఎవరు కూడా 10,000 ఉద్యోగాలు యూజ్ చేసుకోకుండా ఎందుకు ఖాళీగా ఉన్నాయి? కొన్ని ఉద్యోగాలేమో వాళ్ళే రిజల్ట్ ఇస్తారు, రిజల్ట్ ఇచ్చి ఇందులో సరైన అర్హులు లేని కారణంగా ఈ ఉద్యోగాలను మేము పక్కన పెడుతున్నాం అంటారు. ఇంకా కొన్ని ఉద్యోగాలకు ఏమవుతుంది, ముందుగా వీళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చినప్పుడు మేము అవరోహణ క్రమంలో పెద్ద నుండి చిన్న కష్టము అంటే ఫస్ట్ చిన్న ఉద్యోగాల నోటిఫికేషన్స్కు సంబంధించిన రిజల్ట్ ఇస్తూ ఉన్నారు. చిన్న ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిజల్ట్స్ ఇవ్వడం కారణంగా చిన్న ఉద్యోగాలలో ఫస్ట్ నిరుద్యోగులు జాయిన్ అయిపోతారు, తర్వాత పెద్ద ఉద్యోగాలలో రిజల్ట్ వస్తుంది, తర్వాత చిన్న ఉద్యోగాల నుండి పెద్ద ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. ఇట్లా ఒక నోటిఫికేషన్ నుండి ఇంకొక నోటిఫికేషన్కి నిరుద్యోగులు ఉద్యోగాలు సంపాదించి వెళ్ళిపోయే పరిస్థితిలో క్రమంలో చాలా ఉద్యోగాలు బ్యాక్లాగ్లో మిగిలిపోతున్నాయి. అట్లా 58,000 పోస్టుల్లో ఒక 10,000 ఉద్యోగాలు బ్యాక్లాగ్లో మిగిలిపోతున్నాయి. ఇది ఎవరికి పనికి రాకుండా అయిపోతుంది. అటు ప్రభుత్వము 10,000 ఉద్యోగాలు ఏం చేస్తుంది అనేది కూడా ఇంతవరకు చెప్పని పరిస్థితి ఉంది. అందుకనే ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్ ఏవైతే ఉందో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా పెద్ద స్థాయి పోస్టుల నుండి చిన్న స్థాయి పోస్టుల వరకు ఖచ్చితంగా రిక్రూట్మెంట్ జరగాలి. వీళ్ళు కనుక ఈ పెద్ద స్థాయి పోస్టు నుండి చిన్న స్థాయి పోస్టులకు రిక్రూట్మెంట్ అనేది జరగకపోయి ఉంటే, అవరోహణ క్రమంలో జరగకపోయి ఉంటే ఖచ్చితంగా ఇళ్ళ కూడా బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోతాయి. దీనివల్ల ఎవరికి యూజ్ కాదు, సీరియస్గా ప్రిపేర్ అయిన అభ్యర్థులే నష్టపోతారు. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు, డిఎస్సిలో కూడా అన్న ఇంకా పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ జరగలేదు, కొంతమందిని ఆపినారు, కొంతమందికి ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినా కూడా ఇంకా వాళ్ళకు నియామక పత్రాలు ఇవ్వలేదని ప్రతిరోజు కొంతమంది నా వీడియో కింద కామెంట్ చేస్తూనే ఉన్నారు. గ్రూప్ 4 సంబంధించిన అభ్యర్థులందరూ కూడా అన్న డౌన్ మెరిట్ లిస్ట్ ఏమైనా ఉంటుందా అని చెప్పేసి, బ్యాక్లాగ్ పోస్టులు ఏమైనా మిగిలిపోతాయా అని చెప్పేసి వాళ్ళు కూడా నిత్యం ప్రతిరోజు నాకు కామెంట్ చేస్తూనే ఉన్నారు. అంటే ఇది ప్రభుత్వం చేసిన పొరపాట, లేకపోతే రిక్రూట్మెంట్ ఏజెన్సీలో వాళ్ళ మధ్యన సమన్వయం లోపం లేదా, ఏం ప్రాబ్లం అవడం వలన 58,000 ఉద్యోగాలలో 10,000 ఉద్యోగాలు ఎందుకు ఖాళీగా పక్కకు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది అన్నది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే బాధ్యత ఇప్పుడున్న ప్రజాప్రతినిధుల పైన ఉన్నది, ప్రజా సంఘాల పైన ఉన్నది, ప్రజా నాయకుల పైన ఉన్నది.
అండ్ పోటీ పరీక్షలు కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికోసం మీరు ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిన బాధ్యత ఈ యొక్క నిరుద్యోగ అభ్యర్థులు ఎవరున్నారో అది మీ పైన కూడా ఉన్నది. ఎందుకంటే మీరు ఖచ్చితంగా దీని గురించి ఆలోచన చేసుకోండి. మనం ఎప్పుడు ఎవరో ఏదో ఇస్తారని ఎదురు చూసే బదులు నీ హక్కుల కోసం నువ్వే ఫైట్ చేసుకో అని చెప్పడానికి ఈ వీడియో నేను చేసిన. చాలామంది గ్రూప్ 4లో చాలామంది జాయిన్ అయిపోయినారు. వాళ్ళు రేపు గ్రూప్ 1కి వెళ్ళరా, వాళ్ళు గ్రూప్ 2 వెళ్ళరా, వాళ్ళు గ్రూప్ 3కి వెళ్ళరా? ఖచ్చితంగా మళ్ళీ అల్లకి వెళ్ళి మళ్ళీ ఇటు సైడ్ గ్రూప్ 1 సైడ్ వస్తారు, గ్రూప్ 2 సైడ్ వస్తారు, గ్రూప్ 3 సైడ్ కూడా వస్తారు. డిఎస్సిలో ఉన్న వాళ్ళే హాస్టల్ వెల్ఫేర్కి వస్తారు, డిఎస్సిలో ఉన్న వాళ్ళే గ్రూప్ 4 సైడ్కి వెళ్తారు, గ్రూప్ 4లో ఉన్న వాళ్ళే రేపు గ్రూప్ 1కి వస్తారు. ఇట్లా టోటల్గా ఈ సర్కిల్ తిరుగుతూనే ఉంది. అందుకనే ఇక నుండి అయినా 2025 జాబ్ క్యాలెండర్లో ప్రభుత్వం ఒక రూల్ పెట్టుకోవాలి, ఒక నిబంధన పెట్టుకోవాలి. ఖచ్చితంగా మేము మొదటగా పెద్ద ఉద్యోగాల రిజల్ట్స్ని ఇస్తాము, తర్వాత చిన్న ఉద్యోగాలకు రిజల్ట్ ఇస్తాము. దాని కారణంగా ప్రతి ఒక్క అభ్యర్థికి పెద్ద స్థాయి ఉద్యోగాలలో గ్రూప్ 1లో ఉద్యోగం రాకపోతే ఆయన నెక్స్ట్ ఏం ఆలోచిస్తాడు, గ్రూప్ 2కి చూస్తాడు. గ్రూప్ 2 రాకపోతే గ్రూప్ 3కి వస్తుంది. తర్వాత ఇంకేమన్నా చిన్న స్థాయి ఉద్యోగాలు ఉంటాయి. అలా ఆయనకు ఒక దాంట్లో కాకపోతే ఒకటిలా వస్తాయి. అందుకనే 2023లో నోటిఫికేషన్స్, 2022లో నోటిఫికేషన్స్ పడ్డప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడారు. మేము అన్ని నోటిఫికేషన్లు ఇస్తున్నాం, మేము ప్రతిపక్షాలు గొగ్గోలు పెడుతున్నాయి, ఎవరేం చదవాలో చదివే పరిస్థితులు లేకుండా చాలా కన్ఫ్యూజన్లో నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారని లొల్లి పెడుతున్నాయి. మేము ఇచ్చే ఉద్యోగాలలో ఫస్ట్ గ్రూప్ 1 ఇస్తాం, అది రాస్తారు, గ్రూప్ 2 ఇస్తాం, అది రాస్తారు, గ్రూప్ 3 ఇస్తాం, అది రాస్తారు, గ్రూప్ 1 ఇస్తాం, గ్రూప్ 3 ఇస్తాం, అది రాస్తాం, గ్రూప్ 4 ఇస్తారు, అది రాస్తారు. ఏదైనా రాసినా కానీ ఒక దాంట్లో రాకపోతే ఇంకో దాంట్లో వస్తుంది, ఇంకో దాంట్లో రాకపోతే ఇంకో దాంట్లో వస్తుంది అని అనుకుంటారు. ఆ విధంగా మేము అవరోహణ క్రమంలో ఇస్తామని ఆయన మాట్లాడినా ఇంతవరకు అది సక్సెస్ కాలే, అదంతా కూడా పక్కకి వెళ్ళిపోయింది. సో నేనేం చెప్తున్నా 50,000 ఉద్యోగాల 10,000 ఉద్యోగాలు బ్యాక్లాగ్లో ఉండిపోతున్నాయి. అలా ఉండకుండా నెక్స్ట్ ఎవరైతే డౌన్ మెరిట్ లిస్ట్లో ఉన్నారో మీరు ఖచ్చితంగా ఫైట్ చేసుకోండి. మీ ఉద్యోగాలు మీరు సాధించుకోండి. మీరు సాధించుకొని మంచి ఆఫీసర్స్గా ఈ సొసైటీకి సేవ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే ఏ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినా బ్యాక్లాగ్లోకి వెళ్ళే పరిస్థితే ఉన్నది తప్ప ఎక్కడ కూడా క్లారిటీగా నోటిఫికేషన్లో కరెక్ట్ అయిన రిక్రూట్మెంట్ ఏడా కనిపిస్తలేదు. మొత్తానికైతే గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బ్యాక్లాగ్లో పోస్టు ఏ నోటిఫికేషన్లో ఉండకుండా ఉండడం కోసం ఒక ప్రయత్నం అయితే ఉద్యమం జరగాల్సిన అవకాశం ఉంది. ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా బయటకు వచ్చి ఫైట్ చేస్తే మీ అందరికి కూడా బ్యాక్లాగ్లో ఏ పోస్టులు ఉండకుండా డౌన్ మెరిట్ లిస్టుకు వాళ్ళు సిద్ధపడే అవకాశం ఉంటుంది. డౌన్ మెరిట్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగుల పాలిట ప్రభుత్వం అది ప్రజాపాలన అని చెప్పేసి వీళ్ళు కూడా మాట్లాడినారు. వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ప్రభుత్వము నిరుద్యోగుల ఓట్లదారినే గెలిచినామని చెప్పేసి వీళ్ళు మాట్లాడినా కూడా ఈరోజు ప్రభుత్వము పాలన మీద పెట్టిన శ్రద్ధ, మరి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల పైన కానీ ప్రభుత్వ రిక్రూట్మెంట్లో మరి ఎన్ని బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోతున్నాయి అన్న దాని మీద శ్రద్ధ పెట్టడం లేదు. దీని కారణంగా ఏమైపోతున్నాయంటే చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు అందరూ కూడా మెరిట్లోనే ఉద్యోగాన్ని కాస్త ఒక 1 మార్క్ 1/2 మార్క్ తేడాతో మిస్ అవుతున్న వాళ్ళు డౌన్ మెరిట్ లిస్ట్లో ఉంటారు. వాళ్ళు కూడా మెరిట్ స్టూడెంట్సే, వాళ్ళు కూడా మెరిట్లో ఉన్న వాళ్ళే. బట్ విషయం ఏంటంటే ఇక్కడ ఒకటి మనకు రిలీక్స్మెంట్ యాక్షన్ ఒకటి లేకపోవడం, అన్విల్లింగ్ ఒకటి లేకపోవడం వలన చాలా ప్రాబ్లం అయిపోతుంది. ప్రభుత్వం కొన్ని సంస్కరణలు కూడా తేవాల్సిన అవసరం ఏమైనా ఉన్నది. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చి రిజల్ట్ ఇచ్చేసి రిక్రూట్మెంట్ ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటే అయిపోదు. మరి నోటిఫికేషన్ ఇచ్చినావు, రిక్రూట్మెంట్ చేసినావు, మరి ఎన్ని ఖాళీలు నువ్వు భర్తీ చేసినావు, ఎన్ని ఇంకా బ్యాక్లాగ్లో ఉన్నాయి అనేది కూడా ప్రభుత్వం గుర్తించినప్పుడే నిజంగా అది నిరుద్యోగునికి మేలైన విధానంను అక్కడ ఏర్పడుతుంది ప్రభుత్వం ద్వారా అనేది గమనించాలి. లేకపోయి ఉంటే మేము నోటిఫికేషన్ ఇచ్చినాము, 58,000 ఉద్యోగాలు కల్పించినాము, 58,000 మందికి మేము నియామక పత్రాలు ఇచ్చినామని చెప్పేసి చెప్తే అవి మాటల వరకే పరిమితం అవుతాయి. కానీ ఇక్కడ మనకు రియాలిటీలో చూస్తే అలాంటిది కనిపించదు. ఎందుకంటే ఇక్కడ 58,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటే ఇక్కడ 10,000 ఉద్యోగాలు బ్యాక్లాగ్లో ఉండిపోయినాయి. ఆ 10,000 ఉద్యోగాలు బ్యాక్లాగ్ ఉండిపోతే అది ఎవరికి లాభము, ఎవరికి నష్టం? అయినా మళ్ళీ 10,000 ఉద్యోగాలు తీసుకుపోయి నెక్స్ట్ మరి 2025 జాబ్ క్యాలెండర్లో కలిపితే ఏం లాభం? ఇప్పుడు నోటిఫికేషన్ అనేది ఒక 8,000తో వస్తే చాలా మందికి యూజ్ ఉంటుంది. కేవలం నోటిఫికేషన్ ఒక 500తో 600తో వస్తాయి. ఎవరికి సరిపోతుంది? ఎవరికి సరిపోదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం వస్తే చూస్తే అక్కడ ఒక్కొక్క రిజర్వేషన్ 1-2 పోస్టులు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. ఎక్కడ కూడా బ్యాక్లాగ్లో ఉండకుండా టోటల్గా డౌన్ మెరిట్ లిస్టు అనేది
వాళ్ళకి ఎవరైతే సెకండ్ లిస్ట్లో ఉంటారో వాళ్ళందరికీ ఇచ్చేస్తే బెటర్ అనమాట. బ్యాక్లాగ్లో ఉండదు, ఎక్కడ కూడా పోస్టు బ్యాక్లాగ్లో ఉండకుండా ప్రభుత్వం ఒక చక్కటి చొరవ తీసుకొని ఇకనైనా ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే, ఛానల్ చూసిన వారందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసినారు కదా.